ఏందయ్యా, భూభారతి దరఖాస్తులకు స్పెషల్ సెల్లు పెడతారట. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు రెవెన్యూ అధికారుల నియామకం. ప్రతి మండలానికి 6 నుంచి 8 మంది సర్వేయర్లు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏమని చెప్తారా ఈ డ్రామాలన్నీ మీరు? ఒక చిన్నది కాదు, చాలా పెద్దదే. నేను మీ ముందు పెడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నీకు దమ్ముంటే, నీకు చేతనైతే నువ్వు నీ ముఖ్యమంత్రి కలిసి దీన్ని తేల్చండి. నువ్వు నీ ముఖ్యమంత్రి కలిసి నేను ఇప్పుడు చెప్పే ఈ అతిపెద్ద కుంభకోణం మీద మీరు తేల్చండి. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కొండాపూర్ అన్న గ్రామంలో, హైదరాబాద్దే కదా, గ్రామంలో ఎకరాల భూమిని బాలసాయిబాబా ట్రస్ట్ పేరుతో, ఒక ధార్మిక సంస్థ పేరుతో ఉన్న భూమిని, అసలు ఆ సంస్థకు ఇవ్వడం కూడా తప్పే. యాక్చువల్గా అర్బన్ సీలింగ్ ల్యాండ్ అది. ఆ ల్యాండ్ని బాలసాయిబాబా ట్రస్ట్ మీదకి మార్చి, కనీసం అక్కడ కూడా లేకుండా భూపతి ఎస్టేట్ పేరుతో కొంతమందికి దాన్ని కన్వర్ట్ చేసి అక్కడి నుంచి ఫినిక్సోడు జీపీఏ చేసుకున్నాడు. నీకు దమ్ముంటే, నీకు చేతనైతే మిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, మీకు సవాల్ చేస్తున్నా నేను, ఈ అంశాన్ని తేల్చండి. కేటీఆర్ బినామీ కంపెనీ ఫినిక్స్, నేను ఒక ఫోటో చూపిస్తా, ఇక మీరు యాక్షన్ తీసుకుంటారా రేవంత్ రెడ్డి తీసుకోవడం అన్న దానికి మీరు క్లారిటీ మీకే వచ్చేస్తుంది. జస్ట్ ఒక సింగిల్ ఫోటో చూపిస్తా మీకు. కేటీఆర్ బినామీ కంపెనీ ఫినిక్స్ అనే కంపెనీ, చుక్కపల్లి సురేష్, చుక్కపల్లి అవినాష్ అనే ఈ దుర్మార్గులకి రేవంత్ రెడ్డి దోస్తు. ఇందులో డౌట్ ఏముంది? ఇందులో ఇంకా డౌట్ ఏముంది? నేను ఒక ఫోటో చూపిస్తా, ఈ ఫోటో తర్వాత మీరే చెప్పండి. ఈ ఫినిక్స్ అనే కంపెనీ మీద రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకుంటాడా తీసుకోవడానికి చెప్పడానికి మీరే ఒకటి చెప్పండి. రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ బినామీలంతా మీ ఇళ్ళకి దోస్తులు. ఇది ఒక ఫోటో చూడండి, దానికి ఏం అక్కర్లేదు. నేను ఇప్పుడు చెప్పబోయే ఈ టోటల్ ఎపిసోడ్లో అతిపెద్ద కుట్రదారుడు, ఈ కుంభకోణానికి తెరదీసినోడు నవీన్ మిట్టల్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఈ నవీన్ మిట్టల్ అనే ఐఏఎస్ ఆఫీసర్ రేవంత్ రెడ్డి పక్కనే ఉంటాడు. రేవంత్ రెడ్డి ఏరి కోరి నవీన్ మిట్టల్ని పక్కనే పెట్టుకున్నాడు. 9 ఎకరాల 34 గుంటల భూమిని గంధంగూడలో నవీన్ మిట్టల్ అనేటోడు ఒక ప్రైవేట్ వాడికి కార్వాన్ నుంచి గతంలో పోటీ చేసిన, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఆయన కొడుకు హైందల అభిషేక్ ఏదో ఆయన పేరు మీద రాసి ఇచ్చేసిన 9 ఎకరాల 34 గుంటలు ఈ నవీన్ మిట్టలు అమయ్ కుమార్ కలిసి, దాన్ని మేము బయటికి తీసుకొచ్చినాం. ఇంతవరకు నో యాక్షన్. ఇప్పుడు ఇంకొక కుంభకోణం నవీన్ మిట్టలు మేము బయట పెడుతున్నాం. ఈ టోటల్ ఎపిసోడ్లో ఎప్పుడో 2005 నుంచి అర్బన్ సీలింగ్ ల్యాండ్ ఆ ట్రస్ట్ పేరుతో ఉన్నటువంటి భూమిని మొత్తాన్ని తీసుకొచ్చి ఒక ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టిండు. ఒక 45 అనే ఒక జీవో ద్వారా నవీన్ మిట్టల్, ఆ జీవో కాపీని కూడా నేను మీకు చూపిస్తా. చివరికి అది ఎక్కడికి పోయింది ఆ భూమి అంటే, ఆ భూపతి ఎస్టేట్స్ దగ్గర నుంచి ఈ ఫినిక్స్ అనే కంపెనీ వాడు ఇంకొంత భూమిని డైరెక్ట్గా ఆ ట్రస్ట్ నుంచే జీపీఏ చేసుకొని అందులో వ్యాపారం చేయడానికి రెడీ అయ్యింది. ఇది ఎవరిది? ఫినిక్స్, కేటీఆర్ బినామీ కంపెనీ. మరి కేటీఆర్ బినామీ కంపెనీ పొద్దున లేస్తే మీసం తిప్పి తొడగొట్టే రేవంత్ రెడ్డి, ఇదే కేటీఆర్ బినామీ కంపెనీకి ఎట్లా మీరు సైలెంట్గా ఉంటున్నారు? అంటే కేటీఆర్ బినామీ కంపెనీ వాళ్ళు రేవంత్ రెడ్డికి దోస్తులా కాదని చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలని ముఖ్యమంత్రి హోదాలో వీళ్ళిద్దరు విఎం అందుకున్నారు అనుకుంటున్నా. నాకు తెలిసిన దేవినేని ఉమామహేశ్వరరావు. సబ్జెక్టు కరెక్షన్, ఐ డోంట్ నో. చూడండి, ఆయన తొడ మీద చెయ్యేసి ఉన్నాడు అని అంటే ఎంత గొప్ప ఫ్రెండ్షిప్ వీళ్ళది చెప్పండి మీరు. ఇక తెలంగాణని నాశనం చేసే ఇట్లాంటి దుర్మార్గుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మన తొలి వెలుగు చెప్పే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆ చెర వీడండి. మీకు ఏం ఫ్రెండ్షిప్ ఉన్నదో ఏమో మాకు తెలియదు, కానీ ఆయన మీ తొడ మీద చెయ్యేసి ఉంటున్నాడు అంటేనే అర్థమవుతున్నది మీ దోస్తి ఎంత బలంగా ఉన్నదని చెప్పడానికి. ఒకసారి ఆ ఫోటో చూపించి మళ్ళీ ప్రజలే డిసైడ్ కావాలి. ఇక నార్సింగి 2 అనే చెరువుని, ఆ ఫోటోనే చూపిస్తూ ఉండు, నార్సింగి 2 అనే చెరువుని ఈ ఫినిక్స్ అనేటోడు అడ్డంగా కబ్జా చేసిండు. చెరువు మధ్యలో 45 అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ కడుతున్నాడు. ఒక్కొక్క ఫ్లాట్ని 8 కోట్లకు 9 కోట్లకు అమ్ముతున్నాడు. 3 సార్లు వెళ్ళినాం అక్కడ. గతంలో అదే చెరువు మీద ఇదే రేవంత్ రెడ్డి కేసేసిండు. లుబ్నా సర్వత్ అనే ఒక సామాజిక కార్యకర్త కేసేసింది. కానీ నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వేం చేసినావు? కేటీఆర్ బినామీ కంపెనీకి వంతబాడుతూ హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్తో ఒక అఫిడవిట్ వేయించుతావు. ఏమని? అక్కడ అసలు చెరువే లేదని. బట్టి విక్రమార్కనేమో చెరువు ఉందంటాడు, మీ అధికారేమో చెరువు లేదంటాడు. ఇట్లా అదే ఫినిక్స్ ఓడికి కేటీఆర్ బినామీ కంపెనీకి మీరు ఆ చెరువుని దారదత్తం చేశారు కదా.
మరి ఎవడు హైడ్రా తెచ్చిన దానికి ఉద్దేశం ఏంది? అంటే మీ మీ ఫ్రెండ్షిప్ కోసం తెలంగాణ ప్రజల యొక్క ఆస్తిని, ఈ జాతి సంపదని కొల్లగొట్టి వాళ్ళ చేతిలో పెడుతున్నారు. నేను ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పండి, ఒక ఫోటో చాలు నాకు ఇంకంతే. మీరు ఫినిక్స్ రోడ్ మీద యాక్షన్ తీసుకోరు అని చెప్పడానికి ఇంతకంటే ఇంకొక ఆధారం అక్కర్లేదు. కనీసం 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 ఒక యాక్షన్ కనీసం. ఇంకా మళ్ళీ భూభారతి తెచ్చినాం, ధరణిని బంగాళాఖాతంలో కలిపినాం. ఎక్కడ కలిపిరు మీ బొంద? ఇక పాయింట్కి వస్తే ఈ నవీన్ మిట్టల్ అనేటోడు మొత్తం ఈ భూమిని మొత్తం రాసిచ్చి పడేసిండు. ఎట్లా మీరు చెప్పగలుగుతున్నారనంటే నేను కొన్ని ఎవిడెన్సెస్ చూపిస్తా, దయచేసి గమనించండి. నేను ఒక బ్రీఫ్ నోట్ రాశాను. ఆ బ్రీఫ్ నోట్ ఒకసారి మీ ముందు పెడతా. ఫస్ట్ ఆ బ్రీఫ్ నోట్ చూస్తే మీకు అసలు ఈ భూమి ఎక్కడ ఏంది అన్నది మీకు అర్థమవుతుంది. ఇగో 7,000 కోట్ల భూమి హాంఫర్ట్, ప్రభుత్వ భూమి బడా వ్యాపారులకు దారాదత్తం, అన్ని చట్టాలు తుంగనో తొక్కిన వైనం, ప్రజల ఆస్తులను రక్షించాలన్న మౌలిక బాధ్యతను విస్మరించిన ప్రభుత్వాలు, ఉన్నత న్యాయస్థానం తీర్పును అమలు చెయ్యరు, ఆదేశాలు బేఖాతరు, కోర్టులో ఏళ్ల తరబడి కౌంటర్లు వేయకుండా కాలయాపన, ప్రజల హక్కుల రక్షణను గాలికొదిలేసిన సర్కార్లు. గత ప్రభుత్వం హైదరాబాద్ నగరం చుట్టుపక్కల వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను బడా భూ వ్యాపారులకు అప్పనంగా కట్టబెట్టి ప్రజలకు ద్రోహం చేస్తే ఇప్పటి ప్రభుత్వం తామేమీ తక్కువ కాదన్నట్టుగా మొదటి ఏడాదిలోపే తన నిజస్వరూపాన్ని బయటపెడుతోంది. గత సర్కార్ ప్రభుత్వ ప్రజల ఆస్తులను రక్షించడం మాని భక్షించే వాళ్ళ పొట్టలు నింపింది. ఒకటా రెండా ఏకంగా వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను దొడ్డిదారిన దోపిడీదారులకు దోచిపెట్టింది. కోర్టులో తేలాల్సిన వివాదాలను ప్రభుత్వ పెద్దల సూచనతో ముఖ్య అధికారులే అడ్డగోలు ఆదేశాలు ఇచ్చారు. ఏళ్ల తరబడి చంద్రబాబు గాని వైఎస్ రాజశేఖర రెడ్డి గాని చెయ్య సాహసించని వేల కోట్ల రూపాయల విలువైన భూములను ఒక్క రోజులోనే ఒక జీవో జారీ చేసి హడావుడిగా ధరణిలో కూడా అర్ధరాత్రి మార్చేశారు. వేల కోట్ల రూపాయల భూమి బదిలీపై విచారణ లేదు, ఇతర పార్టీలకు నోటీసులు లేవు, సంప్రదింపులు అసలే లేవు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా 42 ఎకరాలను ప్రైవేటు బడా వ్యాపారులకు బదిలీ చేశారు. మరో 27 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైన లోపాయికారి అవగాహనతో ప్రభుత్వం వారికి జోలికి వెళ్ళలే. ఇది సర్వే నెంబర్ నేను చూపిస్తా. 5 ఎకరాల భూమిని విచారణ అనంతరం ఒక రైతు మ్యుటేషన్ చేయమని 2 ఏళ్ల కింద హైకోర్టు తీర్పునిస్తే ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోలే. ఒక రైతు అదే భూమి ఇది నా భూమి అని చెప్పి విచారణ తర్వాత రైతు పేరిట మ్యుటేషన్ చేయమని కోర్టు చెప్తే దాన్ని ఇంతవరకు అమలు చేయలేదు. ఆ రైతు తిరగని ఆఫీసు లేదు, కలవని అధికారులు లేరు. అప్పనంగా 42 ఎకరాలు దోచిపెట్టడానికి ఆగమేఘాలపై ఒక్క రోజులోనే ధరణిలో నమోదు చేసిన ముఖ్య అధికారి పేరు నవీన్ మిట్టల్. రైతుకు అనుకూలంగా హైకోర్టు తీర్పునిస్తే ఇప్పటి వరకు అతిగతి లేదు. 42 ఎకరాల అక్రమ బదిలీ, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్, చారిటబుల్ మరియు హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్, ఎండోమెంట్ యాక్ట్ అండ్ రైట్ ఇన్ ల్యాండ్ మరియు పట్టాదారు పాస్ పుస్తకం యాక్ట్ 2020లకు విరుద్ధంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 300A కల్పించిన హక్కులకు భంగంగా అప్పటి ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా అడ్డగోలు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటి సీఎం, రెవెన్యూ మంత్రి 7,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల విషయాన్ని పట్టించుకోవట్లే. ఈ అంశంపై హైకోర్టులో రిట్ పిటిషన్లు, పిల్స్ దాఖలైన 2 ఏళ్ల నుంచి ప్రభుత్వం తరపున కౌంటర్ కూడా దాఖలు చేయట్లేదంటే అర్థమేంటి రేవంత్ రెడ్డి? అర్థమేంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి? అర్బన్ ల్యాండ్ సీలింగ్ పరిధిలోకి వచ్చే భూములను భగవాన్ శ్రీ బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ కొనుగోలు చేయడమే తప్పు. ఫస్ట్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ బాలసాయిబాబా ట్రస్ట్కి ఆ భూములు కట్టబెట్టిరు. ఇదంతా చాలా పగడ్బందీగా ప్లాన్డ్గా జరిగింది. అయితే ధార్మిక సంస్థ కోటాలో కామన్ గుడ్ ఫెయిత్ కింద 42 ఎకరాల 3 గుంటలను ప్రభుత్వం కేటాయించింది. ఈ చట్టం కింద కేటాయించిన భూములను ట్రస్ట్ అమ్మొద్దు, ఒకవేళ అమ్మినా అది చెల్లదు. అదే అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీలు లేదు, ఎందుకంటే అది ట్రస్ట్ భూములు కాబట్టి. అన్నీ తెలిసిన ట్రస్ట్ ఆ భూమిని ఓ బినామీ సంస్థ భూపతి ఎస్టేట్స్కు అమ్ముకున్నది. వీటిని దాచిపెట్టి ఆ భూములు అమ్ముకోవడానికి ట్రస్ట్ ఎండోమెంట్ శాఖకు అర్జీ పెట్టుకున్నది. దాన్ని ఆ శాఖ తిరస్కరించింది. ధార్మిక సంస్థలకు కేటాయించిన భూములు అమ్మరాదని, ఒకవేళ అమ్మినా అది చెల్లదని తేల్చేసి ఆ అర్జీని తిరస్కరించింది. ఇది ఎప్పుడు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఏ ప్రయోజనాల కోసం భూమిని ప్రభుత్వం కేటాయించిందో వాటిని నెరవేర్చకపోతే ఆ భూములు ప్రభుత్వం తిరిగి తీసుకుంటుంది. కానీ ప్రభుత్వం ట్రస్టుకు చెందిన భూముల విషయంలో అది చేయలే. ట్రస్టుకు చెందిన భూములను తాము ఎప్పుడో కొనుగోలు చేశామని, అవి మాకే కేటాయించాలని
నూజివీడు సీడ్స్కు చెందిన మండవ ప్రభాకర్ రావు, ఆయన బినామీ సంస్థ అయిన భూపతి ఎస్టేట్స్ తెర మీదకొచ్చాయి. అప్పటి వరకు కనిపించని భూపతి ఎస్టేట్స్ తాము ట్రస్ట్ నుంచి 2000 సంవత్సరంలోనే కొనుగోలు చేశామని, దాన్ని రెగ్యులరైజ్ చేయమని 2008లో ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంది. ట్రస్ట్ భూముల అమ్మకం చెల్లదని తెలిసినా దాన్ని దాచేసి అర్జీ పెట్టుకోవడం మోసమే కదా. 2008లో పెట్టుకున్న అర్జీ ఏమైందో తెలియదు. ఈలోపుగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు, 2వ దఫా అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ఆ ఫైల్ దుమ్ము దులిపి తెరపైకి తెచ్చారు. అంటే 2023-22 సంవత్సరంలో అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలపాలని CCLA రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు 5/5/2023 తేదీన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ లేఖ రాశారు. ఆ కలెక్టర్ ఎవడు? అమోయ్ కుమార్. రాసిందెవడు? నవీన్ మిట్టల్. ఆ లేఖ కలెక్టర్కు చేరిందో లేదో కానీ ఆ మరుసటి రోజే అంటే 6/5/2023 తేదీన అప్పటి వరకు ట్రస్ట్ పేరుతో ఉన్న 42 ఎకరాల 3 గుంటల భూమిని భూపతి అసోసియేట్స్కు బదిలీ చేస్తూ జీవో నెంబర్ 45ను జారీ చేశారు. ధార్మిక అవసరాల కోసం కేటాయించిన భూమిని ఆ సంస్థ అవసరాల కోసం ఉపయోగించకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. కానీ ప్రైవేటు వ్యక్తులకు కేటాయించడం న్యాయమా? ఎంత దారుణంగా, ఎంత దుర్మార్గంగా దీన్ని లేపేశారో ఈ భూమిని చూడండి. ఈ జీవో నెంబర్ 45ను కూడా నేను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. జీవో నెంబర్, ఇది జీవో నెంబర్ 45, నవీన్ మిట్టల్ జారీ చేసిన జీవో. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ ULC డిపార్ట్మెంట్ జీవో MS నెంబర్ 45, 6/5/2023. 5వ తేదీన అప్లై చేస్తారు, 6వ తేదీన ప్రొసీడింగ్స్ ఇచ్చేస్తాడు, జీవో జారీ చేస్తాడు. ఇక్కడ చూడండి, ఈ జీవో MS నెంబర్ 2065 అంటే గతంలో ఈ 2065 జీవో ఏంటి? ఇవన్నీ కూడా అర్బన్ సీలింగ్ యాక్ట్ కిందకి వచ్చేస్తాయి. ఈ భూములను ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి ఇగో హరిహరన్ గారు ఆనాడు, ఒక్క నిమిషం, అదేమో GPA చేసుకున్న లెటరు. 1 సెకండ్ ప్లీజ్. ఇగో జీవో MS నెంబర్ 2065 నవీన్ మిట్టల్ ఆయన ఇచ్చిన 45 జీవోలో ఈ జీవోను కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ జీవో ఏం చెప్తున్నది? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 29/11/2005న అర్బన్ ల్యాండ్ సీలింగ్ అండ్ రెగ్యులేషన్స్ యాక్ట్ 1976 దాని ప్రకారంగా ఇప్పుడు నేను చెప్తున్న ల్యాండ్ అంతా ఎక్కడ అంటే హైదరాబాద్ అర్బన్ అలాట్మెంట్ ఆఫ్ ఎక్సెస్ ల్యాండ్ acquired by state government in survey numbers 105, 106, 107 and 108 situated at Kondapur village, Sherilingampalli mandal, Rangareddy district. ఇది ఆర్డర్. ఎవరైనా హరిహరన్ గారని ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ. ఈ జీవో MS నెంబర్ 2065లో ఏమున్నదంటే ఇగో the survey number wise extents proposed for allotment by the special officer and competent authority urban land ceiling Hyderabad to Bhagavan Sri Balasai Baba Central Trust with reference to the sketch furnished by him are also follows. These extents are after excluding the land covered by encroachments and extents covered by LG case 2/2002 and LG CSR number 4126/04 filed by the said trust which are pending disposal. ఇది ల్యాండ్ గ్రాబింగ్ కేస్. ఎంత ఇది ఎక్స్టెంట్ ఎంత? టోటల్ ఎక్స్టెంట్ ఎంత? ఇది ఎక్స్క్లూడెడ్ ఏరియా. నో నెట్ ఎక్స్టెంట్ ప్రపోజ్డ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్టర్ ఎక్స్క్లూడింగ్ ద ఎక్స్టెంట్స్ షోన్ 10 గుంటలు. మొత్తం ఎంత ఎక్స్టెంట్ ఎంత? 5 ఎకరాలు. సో ఇదంతా కూడా దాని మీద ఉన్న కేసెస్ ఎన్క్రోచ్మెంట్ కవర్డ్ బై LG కేస్, ల్యాండ్ గ్రాబింగ్ కేస్, సర్వే నెంబర్ 108, 107 ఇవన్నీ ఉండంగా ఈ జీవో MS నెంబర్ 45 అన్నది రిలీజ్ చేసిండు. ఏది? ఈ జీవో MS నెంబర్ 45 అన్నది నవీన్ మిట్టల్ 2023లో ఎలక్షన్స్కి ముందు రిలీజ్ చేసిండు. మొత్తం 105, 106, 107 అండ్ 108. అసలు ఒక ట్రస్ట్ భూమిని ఏ రకంగా భూపతి ఎస్టేట్స్కి ఇస్తారు? 105లో 35,207 గజాలు,
106లో 52,002 గజాలు, 107లో 53,620 గజాలు, 108లో 29,441 గజాలు. ఎకర్స్లో చూస్తే స్క్వేర్ మీటర్స్, ఇది స్క్వేర్ మీటర్స్. ఎకర్స్లో మొత్తం స్క్వేర్ మీటర్స్ ఎంత? 1,70,271. ఎకరాల్లో చూస్తే 8 ఎకరాల 28 గుంటలు 105 సర్వే నెంబర్లో, 12 ఎకరాల 34 గుంటలు 106 సర్వే నెంబర్లో, 13 ఎకరాల 10 గుంటలు 107 సర్వే నెంబర్లో, 7 ఎకరాల 11 గుంటలు 120 సర్వే నెంబర్లో, మొత్తం 42 ఎకరాల 3 గుంటల భూమి ఇది భూపర్తి ఎస్టేట్స్ వాడదని చెప్పి నవీన్ మిట్టల్ తేల్చేసిండు జీవో నెంబర్ 45 ద్వారా. ఇదంతా మ్యాప్. భూపతి అసోసియేట్స్ 42 ఎకరాల 3 గుంటలు. అసలు ఇది అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఉన్న భూమి ట్రస్ట్కి ఇవ్వడమే తప్పు. ఆనాడు ట్రస్ట్ ఇచ్చిన సరే, అది ధార్మిక సంస్థ, ఎండోమెంట్ యాక్ట్ వర్తిస్తుంది. దానికి ఇచ్చిన భూమి ఏ రకంగా ప్రైవేట్ వాడికి అప్పచెప్తాడు? ఇది నవీన్ మిట్టల్ ఆన్సర్ చెప్పాలి. ఎంత తిన్నావు నువ్వు ఇందులో? ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నావు? ఇంకా సిగ్గు లేకుండా ఆ 2065 జీవోని నువ్వు ఇందులో మెన్షన్ చేసినావు. ఇక ఆ తర్వాత భూపతి ఎస్టేట్స్కి వచ్చిన తర్వాత ఇగో వీడు చేసుకున్న ఈ ఫినిక్స్ రోడ్ చేసుకున్న జీపీఏ ఇది. ఫినిక్స్ రోడ్ కొంత భూమిని డైరెక్ట్గా ట్రస్ట్తో చేసుకున్నాడు. చూడండి ఒకసారి. ఫర్ ఫినిక్స్ లివింగ్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ భగవాన్ బాలసాయి బాబా సెంట్రల్ ట్రస్ట్. సర్వే నెంబర్స్ 105, 106, 107 అండ్ 108. మరి ఏ రకంగా ఇది జీపీఏ అవుతుంది? ఇది ఏ రకంగా జీపీఏ అవుతుంది? ఫినిక్స్ లివింగ్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్. జీపీఐ ఇది జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేసుకొని ఇప్పుడు అందులో కమర్షియల్ స్పేస్ కింద కట్టబోతున్నాడు. ఇక భగవాన్ శ్రీ బాలసాయి బాబా సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అట. ఈ దొంగలంతా ఎవరెవరో వీళ్ళ మీద కేసులు బుక్ చేయాలి. అసలు ఎట్లా భూమిని అమ్మడానికి అవకాశం ఉంది? అసలు ఆ ట్రస్ట్ మీదకి మళ్లించడమే పెద్ద తప్పు ఆనాడు జరిగింది. ఇంకా మీ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆనాడు ఎండోమెంట్ తిరస్కరించింది అనమాట ఇది. ఇగో అర్బన్ సీలింగ్ దాన్ని అంటే వీళ్ళు భూపతి ఎస్టేట్ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఆనాడు తిరస్కరించారు అనమాట. Endowments Trust, Bhagavan Sri Balasai Baba Trust application seeking exemptions under section 154 of AP Charitable and Hindu Religious Institutions and Endowments Act 30 of 1987 rejected. The attention of the Commissioner of the Endowments Department, Hyderabad, is invited to the references cited with regard to request for granting exemption from the operations of the sections 8 and 81 of Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments Act 1987 under section 154 of the said act to Bhagavan Sri Balasai Baba Central Trust. The Commissioner of Endowments Department, Hyderabad, informed that government now observed that the section 103 of AP Charitable and Hindu Religious Institutions and Endowment Act 1987 is applicable to Bhagavan Sri Balasai Baba Central Trust. So, ఈ రిలీజియస్ యాక్ట్ అన్నది ఆ ట్రస్ట్కి వర్తిస్తుంది. ఇది ధార్మిక భూముల కిందకే వస్తుంది, సంస్థ కిందకే వస్తుంది. హెన్స్ ద సేల్ ఆఫ్ ది ట్రస్ట్ ల్యాండ్స్ ఈజ్ వితౌట్ అథారిటీ అండ్ హెన్స్ నాట్ వ్యాలిడ్. ట్రస్ట్ యొక్క ఆ భూములు అమ్మడానికి వీలు లేదు, అది వ్యాలిడ్ కాదు అని చెప్పింది. యాజ్ పర్ ద ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ ద ఎండోమెంట్స్ యాక్ట్ 1987 అండ్ వేరియస్ హానరబుల్ కోర్ట్ ఆర్డర్స్ రిగార్డింగ్ alienation of endowment lands, any sale of endowment land shall be by way of public auction only. Hence the sale deserves cancellation. As such, the exemption as requested by this trust cannot occur. The Commission of Endowments, Hyderabad, is requested to take necessary action for cancellation of sale of lands as indicated in the representation of the trust, and with regard to exemption, a suitable reply be given to the concerned immediately by the Commissioner of Endowments. ఇంత క్లియర్గా ఆనాడే ఈ భూమిని అమ్మడానికి ఇంకోటి చేయడానికి వీలు లేదు అని చెప్పేసింది డిసి రోషయ్య, సెక్రటరీ టు గవర్నమెంట్. ఇంకేం కావాలా? నవీన్ మిట్టల్ మరి ఇవన్నీ నీకు కనబడలేదా కండ్లకి? ఫినిక్స్ రోడ్ ఎంత ఇచ్చింది నీకు? నువ్వు అమయ్ కుమార్ కలిసి ఈ తెలంగాణని గ్యాంగ్ రేప్ చేస్తున్నారు కదా.
ఆనాడు కేటీఆర్తో కలిసి చేసినావు, ఈనాడు రేవంత్ రెడ్డితో కలిసి చేస్తున్నావు. మరి బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే ఎవరిని ఇవ్వాల్సిన వాటా అని పోతుంది కాబట్టి. గప్చుప్ అంతా సైలెన్స్. మీరు తేల్చండి. మీరు హిందువుల గురించి మాట్లాడతారు కదా బీజేపీ వాళ్ళు. బాలసాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్న ఒక ధార్మిక సంస్థకు సంబంధించిన భూములని ఏ రకంగా రియల్ ఎస్టేట్ కోసం ఒక ప్రైవేట్ కంపెనీ కట్టబెడతారని భారతీయ జనతా పార్టీ వాళ్ళు క్వశ్చన్ చేయండి. మీరు అధికారంలోకి రావాలనుకుంటున్నారు కదా, ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు కదా, మీరు బండి సంజయ్ మాట్లాడాలా, ఈటల రాజేందర్ మాట్లాడాలా, రఘునందన్ రావు మాట్లాడాలా. వాడు ప్రైవేట్ కంపెనీ, వాడు వెస్టర్న్ ఓటోడు కాంగ్రెస్తో కలగలిసి మొత్తం కబ్జా చేస్తున్న దాని మీద మాట్లాడరు. ఎవరికి వాడు మొత్తం 10 కోట్లు 20 కోట్లు వేసుకొని అవతల పడతారు. కనీసం ఈ దాని మీద నన్ను మాట్లాడండి. ఇంత ఓపెన్ గ్యాంగ్ రేప్ ఇది. ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలా మీకు? ఇంతకంటే మీకు ఇంక ఎవిడెన్స్ ఏం కావాలా? ఇగో మీరు ఇది చూడండి ఒకసారి. మీరు ఒకసారి ఈసీలు ఇవన్నీ మేము బయటకు తీసిన ఈసీలు నిన్న ఈసీలు చూస్తే చూడండి ఒకసారి క్లియర్గా. కొండాపూర్ విలేజ్ సర్వే నెంబర్ 105, 106, 107 అండ్ 108 ఎక్స్టెంట్ 76,187 గజాల కింద చూపించుకున్నాడు వీడు. మరి ఇది ఏ ల్యాండ్ అసలు గజాల కిందకి ఎట్లా మారింది? కన్వర్షన్ అయిందా? ఎవరి దగ్గర నుంచి కొన్నాడు వీడు? జీపీఏ భగవాన్ శ్రీ బాలసాయి బాబా సెంట్రల్ ట్రస్ట్ రిప్రజెంటెడ్ బై తుమ్మేపల్లి రామారావట మేనేజింగ్ ట్రస్టీ. ఇంకొక ఆయన ఎవరు? భగవాన్ శ్రీ బాలసాయి బాబా సెంట్రల్ ట్రస్ట్ రిప్రజెంటెడ్ బై కన్ననూరు ఉషశ్రీ అట ట్రస్టీ. ఆమె ఎవరికి అమ్మింది? ఈమె జీపీ ఎవరికి చేసింది? ఫినిక్స్ లివింగ్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ రిప్రజెంటెడ్ బై ఆర్ఆర్జీ కృష్ణారావట. జీపీఏ ఇన్ ఫేవర్ ఆఫ్ అదర్ దెన్ ఫ్యామిలీ మెంబర్స్. మార్కెట్ వాల్యూ మరి ఎంతో లెక్క చేయండి ఎంతో. ఏనాడు జరిగింది ఇది? 15/11/2023. 6వ తారీఖు వాడు జీవో ఇస్తాడు. నవీన్ మిట్టల్ జీవో ఇచ్చేస్తాడు. 5వ తారీఖు అప్లికేషన్ పెట్టుకుంటారు. 6వ తారీఖు జీవో ఇచ్చేస్తాడు. 11, 15వ తారీఖు 15 అదేమో అది ఏ నెల? జీవోది ఏ నెల? ఐదో నెలలోనేమో 5వ నెల 6వ తారీఖున జీవో ఇస్తాడు. 11వ నెలలో 15వ తారీఖున జీపీఏ కూడా కంప్లీట్ అయిపోతుంది. వెరీ క్లీన్గా. ఆ తర్వాత ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్లో గవర్నమెంట్ చేంజ్ అయ్యింది. తర్వాత రేవంత్ రెడ్డి దగ్గర పోయి తొడ మీద చేస్తే రేవంత్ రెడ్డి కూడా గప్చుప్ అయిపోయిండు. ఖతం. ఇవన్నీ దాంట్లో తీసిన ఈసీలు ఇవన్నీ ఇవి ఎప్పటి నుంచో రిజిస్ట్రేషన్లు అవుతూ వస్తున్నాయి. ఉన్నటువంటి 42 ఎకరాలకు సంబంధించిన భూమిని ఈ రకంగా కొన్నేమో సబ్ డివిజన్ అయినాయి. 105, 106, 107 అండ్ 108. మీరు ఒక్కసారి నేను ధరని ఓపెన్ చేసి నేను ధరణి ఓపెన్ చేసిన తర్వాత ఇది చూడండి ఒక్కసారి. ఇవన్నీ ధరణిలో కనబడుతున్నవి. భూపతి అసోసియేట్స్, భగవాన్ శ్రీ బాలసాయిబాబా ట్రస్ట్. ధరణిలోనేమో భూపతి ఎస్టేట్స్ కిందికి మార్చుకున్నారు. ఈసీలో చూస్తేనేమో ఫినిక్స్ రోడ్ జీపే చేసుకున్నట్టుగా కొంత భూమి ఉన్నది. అసలు ఇది ఎంత ఘోరం ఇది. సర్వే నెంబర్ 105/2 ఇక్కడ సబ్ డివిజన్ అయింది. 105/1 వేసినారు. అసలు ఇష్టం వచ్చినట్టుగా ఇవన్నీ మాట్లాడితే మొత్తం భూముల మీద. అరే మొత్తం భూముల మీదనే పడ్డామంటే దాని వాల్యూ ఎంత? పైసలు లేవంటున్న ప్రభుత్వాలకి దాని ద్వారా వచ్చే ఆదాయం ఎంత? దాని ద్వారా రాష్ట్ర ప్రజలే బాగుపడతారు. ఈ భూములు అన్నది భవిష్యత్తు మన పిల్లలకి మన భవిష్యత్ తరాలకు ఒక ఎసెట్ లాగా ఉండాలా. దాన్ని మనం కాపాడుకోలేకపోతే ఎవరికి వాడు కబ్జాలు చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుంది? 90% పైగా ఉన్న ఈ బలహీన వర్గాల ప్రజల చేతిలో కనీసం ఆ భూమి లేకపోతే భవిష్యత్ తరాలు ఎట్లా బతుకుతాయి?
రాకేష్ కుమార్ కుంచ రేవంత్ అన్న దగ్గర ఎన్ని కోట్లు తీసుకున్నారు రఘు? ఒక 100 కోట్లు తీసుకున్నట్టున్నా. నీకు ఏమైనా 2 కావాలంటే ట్రాన్స్ఫర్ చేస్తే అకౌంట్ నెంబర్ పంపి. కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు అసలు. ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం? అరే ఇంతసేపు మాట్లాడుతున్నది ఆయన గురించే కదా. వాడు వార్త చూడాడు, ఏమి చూడాడు, ఏం మాట్లాడుతున్నారు కూడా చూడాడు.